హాయ్ అండి. ఏదైనా నేను మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నారదముని మహర్షి వారి శాపము ఆడవాళ్ళ నోట్లో ఏది దాగదు అని, ముఖ్యంగా నాలో నేను పెట్టుకొని, ఇప్పటికే స్ట్రెస్ నాకు ఎక్కువ, నాలో నేను పెట్టేసుకొని బాధపడుతూ ఉండలేను. ప్రతి ఒక్కటి మీకు చెప్పేస్తే, మీరు ఇంకో నలుగురికి చెప్పేస్తే నాకు హ్యాపీ అన్నమాట. ఏం జరిగిందంటే, ఉగాది రోజు అందరూ పండగ చేసుకుంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. 4 years బ్యాక్ అమ్మ ఉన్నప్పుడు చెప్పేది. అమ్మ హార్ట్ పేషెంట్, 20 years అమ్మకు బాగోలేదు. వేలూరు సిఎంసి, తమిళనాడు వేలూరు సిఎంసి అంటారు కదా, అక్కడ ట్రీట్మెంట్ అమ్మకి. ఎన్నో లక్షలు పోసాం, చివరికి అమ్మ చనిపోయింది. కరెక్ట్గా నైట్ వరకు బాగుంటే, రేపు పండుగ అంటే ఆ రోజు ఏదో ఒకటి జరిగి హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళం మేము. అది గుర్తొచ్చింది నాకు ఈరోజు. హ్యాపీగా సంవత్సరాది ఈరోజు ఏదో పండగ చేసుకుందాం, ఏదో టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటే ఈరోజు అపాయింట్మెంట్ దొరికి ఇలా అవ్వడం ఆ రోజు గుర్తొచ్చింది. మేము పైకి కనిపించేంత హ్యాపీగా లేము. అందరి కళ్ళు మా మీదే ఉన్నాయి. మాకు దగ్గరగా చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏం జరిగిందని. అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి నేను నా తమ్ముడు ఇద్దరు డిప్రెషన్లో ఉన్నాం. పైకి అలా కనపడతాం అంతే. మా దగ్గర సన్నిహితులు, మా రిలేటివ్స్కి మాత్రమే తెలుసు మేమేమనేది, ఎందుకు అలా ఉన్నామనేది. అప్పటి నుంచి నైట్ నిద్ర లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్నీ బాగానే ఉన్నాయని చెప్తారు, కానీ మాకేదో ప్రాబ్లం జరుగుతూనే ఉంది. అలా విజయ్ కిలాద్రి టెంపుల్కి వెళ్ళాను. ఆంజనేయ స్వామిది 27 అడుగుల ఆంజనేయ స్వామి పెట్టారు, చూసొద్దామని హ్యాపీగా వెళ్ళాను. అది ఒకదాన్ని వెళ్ళాను, ముందు రోజు వెళ్ళాల్సింది. ఆ రోజు మా లీడరు పద్మావతి అమ్మగారికి ఫోన్ చేశాను, ఆమె తీయట్లేదు. సరే నేను ఒకదాన్ని వెళ్ళాను చూసొద్దామని. సంతోషంగా చూశాను. ఏదో నాకు వచ్చిన పద్యాలు పాటలు చెప్పేసి ఆయన మొక్కుని హ్యాపీగా మీకు కూడా లైవ్ పెట్టాను. ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. ఆల్రెడీ దాదాపు ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఉన్నట్టుండి 2 minutes నాకు కళ్ళు పూర్తిగా కనపడలేదు. మిగతా బాడీ అంతా నార్మల్గా ఉంది. దాదాపు ఒక 10-15 అడుగులు అసలు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అలా అయింది. అది ఇంట్లో వచ్చి చెప్పేసరికి భయపడిపోయారు. ఆల్రెడీ మా ఇంట్లో సడన్గా 2 years ఒక్కొక్కరు చనిపోవడం, అలా ఏదేదో ప్రాబ్లమ్స్ అన్నమాట. అందుకే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం. అది మీతో షేర్ చేసుకుంటూ, ఇంకా